తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తాను బాయ్, వస్తాను. It's laughing time. భయపడతానా వీడు ముసలోడు అవ్వకూడదే తీపి గాయాలు చేస్తున్నా. ఎవరా మీరు ఇలా ఉన్నారండి? పంటిన సరసానా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్య చేదో ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ వినవే. అపసోపాలు తాపాలు చెల్లాచనా. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసా? మీరేదక్కడ ఊడపరుస్తారని వాళ్ళు రాత్రి వాళ్ళు కళ్ళకంటుంటే మీరు ఊళ్ళో ఉండబడి తిరుగుతున్నారు. ఏమైంది? నాకు డాష్ ఇచ్చాడే. అయితే ఏంటంట? ఎందుకనంట బాగున్నాడే నేను చూసిన అబ్బాయే. స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపల్సేట్ ఎదవ సిగ్గు. ఏంటే నువ్వు ఏమన్నా లవ్ చేస్తున్నావా? అరే ఇయాల రేపు ఎవరిని చూసినా ప్రేమ ఇదో ఫోక్ అయిపోయింది. ఏంటే నువ్వు ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంటే? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మరి పద. అవునా? మరి గుద్దిన అబ్బాయి వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. పదవే బాబు. వస్తే అబ్బాయిని అలా చూడకూడదే. మరి చూడకపోతే ఎలా నచ్చుతామే మనం? హీరోలు వచ్చారు. ఆ అమ్మాయిని చూస్తుంటే దేవతను చూసినట్టుందిరా. ఇప్పుడు అలాగే ఉంటదా? రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సరే ఉండండి, నేను చాక్లెట్ ఇచ్చొస్తా. సరే తగలడు, మీరు ఇక్కడే కూర్చోండి. ఏ మామా నీకోసమే వస్తుంది. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? మనోడి సెట్ అయినట్టే. ఇంకా ఆ అమ్మాయికి తెగ నచ్చాను. చాక్లెట్ తీసుకో. ఎందుకు? ఎందుకో నీకు తెలీదా? తెలీదమ్మా. తెలుసులే. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? సరే మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, వెళ్తాను. ఎక్కడికి వెళ్ళేది? మేము ఇక్కడే ఉన్నాం. ఎందుకు అడుగు తింటానికా? సరే ఇప్పుడు వెళ్దాం పదండి. ఎక్కడికి? మీ కాలంతా మూహించుకుంటా మరి మేమేం కావాలి? నువ్వు జఫార్ అనేలాగా ఉన్నావు నా దృష్టిలో. ఇప్పుడు ఎంత బాగుంది, అందుకే నేను ఈ గుడికి తీసుకొచ్చిన. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ మీ. ఇంగ్లీష్ ఏంట్రా? ఏమైంది మా వెనకాల వస్తు? మీరే మా ముందట వచ్చిండ్రు. విజ్ఞాన ప్రదర్శనలో మేము ముందర వెళ్తే మీకేమైతుంది? మీ జరగానే మేమే ముందుకు వెళ్తాం. చూస్తున్నారా వాడు చేస్తాను వాడు బిల్డప్ జరగాలి. ఇట్లా పోవచ్చు, అట్లా పోవచ్చు, అట్లా పోవచ్చు, ఇట్లా పోవచ్చు. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. మా ఇంట్లో ఎందుకు మీరు వస్తున్నావు? పోవచ్చు కదా అటు సైడ్. మీరే అట్లా పోవచ్చు కదా. ఏ ఆగవా లొల్లి పాడు. ఎందుకు జరగాలి? మేము నా వెనకాల ఉన్నాం. ఎందుకు జరగాలి? మేమెందుకు జరగాలి? మీరు బుద్ధి లేదా? ఆగు. ఏమైనా ఆగు. మేము మా ఇష్టం వచ్చినట్టు వెళ్తాం, మీరు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు? మీరు మా ముందెందుకు వస్తున్నారు? అంటే అది మీరు మా వెనకాల తిరుగుతున్నారు, చెప్తున్న పద్ధతి ఉండదు. బాయ్, అర్థమైందా? ఇది హౌసా, బిగ్ బాస్ హౌసా? ఎన్ని డ్రామాలు జరుగుతున్నాయో లోపల. చెప్తా చెప్తా. A few minutes later. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అయ్యా నువ్వు సరిపోయింది. మీరే వచ్చారు. మీరే వచ్చారు. మీరే వచ్చారు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నా, నాకు తెలీదా? మేము కూడా వస్తున్నాము. ఎప్పుడు కనిపించలేదు. మేము కూడా వస్తున్నాము. ఎప్పుడు కనిపించలేదు. ఎప్పుడు కనిపించలేదు. మీరు కూడా కనిపించలేదు మాకు. నువ్వు ఏ టైంకి వస్తావు? ఏంటిది మాకేంటిది అంటున్నాను. మీరు నాకు లైన్ వేస్తారు, ఎందుకు వేస్తారు? ఏమిటి సిగ్గుపడుతున్నారా?
వీడి ముఖానికి సిగ్గు కూడాను. ప్రశాంతంగా గుడికి దండం పెట్టుకోమని వస్తే మీరేంద్ర ఇలా తగిలారు? బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది. చాలా సెకలు ఉన్నారా నీలో? ఏమన్నా నీ వెనక తిరగనికే వచ్చినా, నేను కూడా దండం పెట్టుకునికే వచ్చినా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో? అబ్బో కమలాసన్. తాడి చెట్టు అంత హైట్ ఇటు వాళ్ళ అటు వాళ్ళ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నేను తాడి చెట్లో ఉన్నానా, మా ఊర్లో నన్ను హీరోలా ఉన్నావంట. నమ్మమంటావు నన్ను? ఏంటి హీరోవా? పోయి నీ మొహం అద్దంలో చూసుకోపో. పుసుక్కును అంత మాట అనిసిందేట్రా? ఏంట్రా నువ్వు హనుమంతులా ఉన్నావు? రే చాలా పాపం రా. అవును నేను హనుమంతుడినే. నేను తలుచుకుంటే మీ బ్యాచ్ ని నా చేతితో లేపేయగలను. రే చాలా పాపం రా. ఏంటి ఎత్తుకెళ్ళిపోతావా? నా సంగతి నీకు తెలీదు. నేను కొట్టాను అనుకో గిర్రా గిర్రా తిరిగి పడతావు. అంత సీన్ ఉందండి. అమ్మో నువ్వు అలా చూడకు, నా గుండెల్లో ధన ధన అంటుంది. చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నా పేరు కూడా ధనానే. నా పేరు కూడా ధనానే. నీ పేరు ధన, నా గుండెలో మోగుతుంది ధన ధన. అరే మామ వీళ్ళతో కష్టం ఉందిరా. ఏం టార్చర్. సైడ్ క్యారెక్టర్ చేసేవాడు సైడ్ కే ఉండు. ఎగస్టాల్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏమంటావు పుచ్చుకొని వస్తున్నావు? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఏ జరగండి. ఏ ఏంట్రా ఏంట్రా ఆరక్షణ చేస్తున్నారు? వెళ్తారా? అమ్మమ్మమ్మ ఏ డిసిజన్ తీసుకోక వెళ్తాం. ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. నువ్వు లెక్కపోతుండు. పోదాం. చూసావా మా అంతా పెట్టుకుంటే అట్లుంటది మరి. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పాను. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.